హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీరు ఇలా ఫ్రై చేసి పెట్టేసుకుంటే 2 డేస్ అయినా నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 2 డేస్ యూజ్ చేసేసుకోవచ్చు. మనము జస్ట్ సాంబార్ పెట్టేసుకుంటే ఆఫ్టర్నూన్ లంచ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. ఫస్ట్ ఇలా దొండకాయలు తీసుకొని ఇవి శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకోండి. ఒక 2-3 టైమ్స్ కడిగితే పైన ఉన్న అంతా పోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దొండకాయల్ని కట్ చేసుకోండి. చూడండి, ఒక దాంట్లో ఇలా 4 పీసెస్గా చేసుకున్నా ఓకే, లేదంటే 8 పీసెస్గా చేసుకున్నా ఓకే. ఇలా చేసేసుకొని పెట్టేసుకోండి అన్నీ. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లంటే ప్లీజ్ వీడియో లైక్ చేయండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక పెద్ద బౌల్లోకి వేసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద కడాయి పెట్టేసుకొని దీనిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల పల్లీలు, ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి. దీనిలోకి ఎండు కొబ్బరి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి, దీనిలోకి 4-5 వెల్లుల్లి, ఒక 5-6 ఎండుమిర్చి వేసేసుకొని ఇలా కొంచెం ఫ్రై కానివ్వండి. ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను ఏమి యాడ్ చేయలేదు, కావాలంటే వేసేసుకోవచ్చు. ఇలా దూరగా సిమ్లో పెట్టేసుకొని దూరగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక దీనిలోకి ఒక కప్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ వేసేసుకోండి. చల్లారినాక మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు అదే దాంట్లోని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక కొంచెం మరిగినాక దీనిలోకి కరివేపాకు, కూడా ఫ్రై అయ్యాక ఒకటి ఆనియన్ సన్నగా తరుక్కొని వేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. ఇలా ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక దొండకాయలు వేసేసుకుందాం. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి, అప్పుడే ఈ దొండకాయలన్నీ వేసేసుకోండి. ఇవి వేసేసుకొని అలా కలుపుతూ ఒక 2 సెకండ్స్ అలా వేగనివ్వండి. అప్పుడు ఆయిల్ మొత్తం బాగా పడుతుంది కదా దొండకాయలకి. అప్పుడు మనము సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకుంటే త్వరగా ఉడికిపోతుంది. ఇలా ఒక 2 సెకండ్స్ కలిపాక దీనిలోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయడం వల్ల కూరగాయలు ఎప్పుడే కానీ ఏ కర్రీ చేసినా సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయండి. ఈ చిన్న టిప్. పసుపు వేసేసుకొని ఒకసారి కలిపేయండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఏ వెజిటేబుల్స్ అయినా మనము ఇలా ఫ్రై కానీ కర్రీస్లో కానీ తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపి రికప్ పెట్టేసుకుంటే త్వరగా మగ్గుతున్నాయి. ఇలా చూడండి, ఇలా మగ్గి ఒక 2 సెకండ్స్ అండి, ఇలా అయిపోతుంది అంతే. ఇలా బాగా మగ్గాక మళ్ళీ ఒక్కసారి కలిపేయండి. అడుగంటనివ్వకండి, సిమ్లో పెట్టేసుకొని చేసుకుంటే త్వరగా అవుతుంది. దీనిలోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా పల్లి, ఎండు కొబ్బరి, అవి వేసేసేయండి. పౌడర్ వేసి ఇలా ముక్కలకి బాగా పట్టేటట్టు కలిపేయండి. ఇలా కలుపుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఇది చిన్న స్పూనే. ఇలా 1/2 టేబుల్ స్పూన్ వేసాక మళ్ళీ ఒకసారి కలిపేయండి. అంతే అండి. కారం మీకు ఆడికే సరిపోయిందంటే స్కిప్ చేసేసుకోవచ్చు. కారం ఇంకా కొంచెం సాల్ట్ కానీ ఏమైనా పడుతుందంటే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేయండి. చాలా సింపుల్గా ఇలా ఫ్రై చేసి పెట్టేసుకున్నారంటే 2 డేస్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రై అనేది. మనము నెక్స్ట్ డే సాంబార్ ఒకటి చేసుకుంటే రైస్ ఆఫ్టర్నూన్లోకి ఇది తినేయచ్చు. అంతే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.